మానవ అక్రమ రవాణా వ్యవస్థీకృత నేరమని ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇబ్రహీం షరీఫ్ పేర్కొన్నారు. ఒంగోలు దామచల్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. అక్రమ రవాణా నిరోధక చట్టం, బలవంత, ప్రలోభ అక్రమ రవాణా, వ్యభిచార గృహం నిర్వహణకు సంబంధించిన చట్టాలు, శిక్షల గురించి వివరించారు. ప్రిన్సిపల్ కళ్యాణి, అధ్యాపకులు ఇందిరా, శ్రావణి, శ్రీనివాసులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. మానవ అక్రమ రవాణా దినోత్సవం, వ్యతిరేక దినోత్సవం. అసలు రవాణా అంటే ఏంటి? రవాణా అంటే తెలుసు కదా. అక్రమ రవాణా అంటే వాళ్ళ యొక్క ప్రమేయం లేకుండా అక్రమంగా ఒక మానవుడిని ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఒక దురుద్దేశంతో తీసుకెళ్ళటమే అక్రమ రవాణా. పేపర్ చదువుకుంటారా మీరంతా? లైబ్రరీ ఉందా మీకు? ఈ మధ్య కాలంలో రాష్ట్ర స్టేట్ లో దాదాపు ఒక 60 మంది పిల్లలు ఉన్న దురుద్దేశం ఏంటో మీకు తెలియదు. వాళ్ళు ఏదో ఒకటి మీకు ఒక వ్యక్తి తీసుకొచ్చి ఇస్తారు. ఈవెన్ అందులో ఉమెన్ ఉంటారు, మెన్ ఉంటారు, మీ పక్కన వాళ్ళు ఉంటారు, మీ ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు, లేదా ఇక్కడ కాలేజీలోనే ఉంటారు. మీకు మంచి ఫ్రీగా గిఫ్ట్ ఇస్తే ఆశే కదా, తీసుకుంటారా? గిఫ్ట్ తీసుకురా. వెరీ గుడ్.